తక్కువనే చేసుకుంటూ వస్తున్నాడు కిలోమీటర్కి. మనల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. వాడేమి ఇబ్బంది పెట్టట్లేదు, వానికి కావాల్సిన అమౌంట్ వానికి వస్తుంది. వాని కమిషన్ ఎంత 10, 15, 20 రూపాయలు, ఒక్కొక్కసారి 30 రూపాయలు కూడా తీసుకుంటాడు. అట్లా అయిపోతుంది సిచ్యువేషన్. ఇంకా రీఛార్జ్ అంటారా, రీఛార్జ్ మొబైల్ మాత్రమే. నువ్వు క్యాబ్ తీసినా తీయకపోయినా కూడా నీకు కౌంటింగ్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు 30 రోజులకి తీసుకున్నావు అనుకో, 30 రోజులది నువ్వు అమౌంట్ ముందునే పే చేసి ఉంటావు. నువ్వు 30 రోజులు ఎప్పుడైనా తెచ్చి ఎప్పుడన్నా నిలబెట్టుకోవచ్చు. ఇంటికైతే వచ్చేసినాను. సో ఇంకా మన బాడీకి పోవాలి కదా, మొత్తం నీట్గా బండిని మొత్తం కడిగేసిన ఎప్పుడో జస్ట్. సో మీరు అక్కడ చూడొచ్చు, అది ఫిల్టర్ నీళ్ళు వాటర్ అది. సో అక్కడ నమస్తే మేడం ఫ్రెండ్స్, నా పేరు వంశీ. నేను డైలీ ట్రావెల్ బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో, నమ్మయాత్రి క్యాబ్ దొరుకుతుంటాను. సో ఇప్పుడు కూడా డ్యూటీ అయితే స్టార్ట్ చేయబోతున్నా. ఓన్లీ నైట్ డ్యూటీ చేస్తున్నా ఇప్పుడైతే. సో ముందుగా వచ్చేసి డేట్ చెప్పుకుందాం. డేట్ వచ్చేసి 9వ తేదీ గురువారం 1వ నెల 2025. సో డ్యూటీ అయితే స్టార్ట్ చేసే ముందుగా 0 కిలోమీటర్ చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి 0 కిలోమీటర్ చేస్తున్నాను. 0 కిలోమీటర్ అయితే చేసేసిన. డీజిల్ వచ్చేసి ఇప్పుడు 5 పాయింట్లు ఉంది. టీ అయితే తాగేసి వచ్చినాను. సో మనం ముందుగా వచ్చేసి ఓలా అని చేద్దామండి. దాంట్లో ఇన్సెంటివ్స్ అయితే ఏం లేవు, ఎందుకంటే మనకి సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంది కాబట్టి అది ఇన్సెంటివ్స్ ఇవ్వట్లేదు ఇప్పుడు. అంటే మనది ఇంకా రీఛార్జ్ చేసి చేయట్లేదు. కమిషన్ కూడా నా దాంట్లో తక్కువ తీసుకుంటున్నారు. రూపాయిన్నర, 23 పైసలు, 24 పైసలు అట్లా తీసుకుంటున్నారు. కానీ నాది సబ్స్క్రిప్షన్ ప్లాన్ యాక్టివ్ అని చూపిస్తుంది, కానీ నేనైతే రీఛార్జ్ చేయలేదు అది. సరేనా? సో ఇప్పుడు వచ్చేసి మనకి ఓలా ఆన్ చేస్తున్నాను నేను. సో మీకు సబ్స్క్రిప్షన్ ప్లాన్ది చూపిస్తాను నేను ఇప్పుడు. చూడొచ్చు మీరు కావాలంటే. ఇన్సెంటివ్స్ లేకపోతే అక్కడ మనకి పైన స్క్రోల్ అవుతుంటుంది. ఓకే, ఫస్ట్ లేయర్లోనే చూడొచ్చు సబ్స్క్రైబ్డ్. ఓకే, పార్ట్నర్ ఎర్న్ 2x హిగ్గర్. సో ఓపెన్ చేస్తున్న దాన్ని అయితే. సో చూడొచ్చు, కంగ్రాచులేషన్స్, సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఈజ్ యాక్టివేటెడ్ ఫర్ యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ప్రీమియం బెనిఫిట్స్, కాంటాక్ట్ యువర్ ఆపరేటర్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్. కానీ అది ఏముందో నాకు తెలియదు, నాకైతే అట్లా చూపిస్తున్నాడా. ఏదైతే అది కన్నా మనకైతే తక్కువ తీసుకుంటున్నాడు. సో తర్వాత చూద్దామండి. మీకు ఈరోజు కూడా చూపిస్తాను నేను. ఫస్ట్ బుకింగ్ పోయినప్పుడు మనకి కమిషన్ ఎంత తీసుకుంటారనేది చూద్దామండి. సరేనా? ఏదైనా మంచి బుకింగ్ వస్తే చూద్దామండి. మిగతా యాప్స్ కూడా ఆన్ చేసి పెట్టుకుంటాం. ఇంకా కరెక్ట్గా 1 అవర్ అవుతుంది. 1 అవర్ తర్వాత బుకింగ్ ఇప్పుడు వచ్చింది చూడండి మీరు. సో ఎగ్జాక్ట్లీ 8:55కో 54కో స్టార్ట్ చేసినాం మనము. ఇప్పుడు వచ్చేసి 9:47 అవుతుంది టైము. ఓలాలో బుకింగ్ వచ్చింది. ఫస్ట్ బుకింగ్ ఎంత దూరం ఉందో చూద్దామండి. సో గంట సేపు పట్టింది కరెక్ట్గా. ఒక 5 నిమిషాలు అటో ఇటో అనుకోండి. పికప్ డిస్టెన్స్ వచ్చేసి 450 మీటర్స్. పికప్ టైం వచ్చేసి 1 మినిట్ చూస్తుంది. పోయి లేట్ చేయకుండా పికప్ చేసుకుందామండి. ముందుగానే లేట్గా బుకింగ్స్ వస్తున్నాయి. ఈరోజు నైట్ ఎలా ఉంటుందో తెలియదు బుకింగ్. సరే, బిజినెస్ ఎలా ఉంటుందో తెలీదు, చూద్దామండి. ఓలాలో బుకింగ్ అయితే జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. కరెక్ట్గా వచ్చేసి స్లిప్ బోర్డ్ దగ్గర డ్రాప్ అయిపోయింది మనకి. ఇప్పుడు వచ్చేసి ఎంత ఇచ్చినారో చూద్దామండి. ఫస్ట్ బుకింగ్ ఇంగాను డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 11 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 29 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 209 రూపాయలు. మనకు వచ్చేసి 198 రూపాయల .21 ఇచ్చినారు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:48 వచ్చింది. పికప్ వచ్చేసి తేజస్విని నగర్. సో డ్రాప్ వచ్చేసి BTM లేఅవుట్ ఫస్ట్ స్టేజ్. సో జస్ట్ ఇప్పుడే అయిపోయింది. సో ఇదంతా BTM సైడ్గా వస్తుంది అనమాట, లెఫ్ట్ సైడ్, సిల్క్ బోర్డ్ లెఫ్ట్ సైడ్ మొత్తము. అందుకని చెప్పేసి అది అలా మెన్షన్ చేసి ఉంటారు. సరే, ఏదైనా బుకింగ్ వస్తే చూద్దామండి. ఇప్పుడైతే చాలా దారుణంగా ఉందనుకుంటే ఇక్కడికి వచ్చినాము, ఇంకా రాలా బుకింగ్. మిగతా యాప్స్ అన్ని ఆన్ చేసి పెట్టుకుంటాను. మనం అనుకున్నామా లేదా అంటే కొంచెం ముందరకు మూవ్ చేసిన ఇమీడియట్గా బుకింగ్ వచ్చింది మనకి. రెండో బుకింగ్ ఓలాలోనే. ఎంత ముందో చూద్దామండి. పికప్ డిస్టెన్స్ వచ్చేసి 350 మీటర్స్ చూస్తుంది. 2 మినిట్స్ టైం వచ్చేసి. సో పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి వీలైతే. ఓలాలో అయితే రెండో బుకింగ్ కూడా అయిపోయింది. సో దానికి ఎంత ఇచ్చినారు చూద్దామండి. 10:23కి వచ్చింది. సో మనకి పొద్దునే చేసినవి అయితే కౌంటింగ్ రావు, నైట్ ఎర్నింగ్ కాబట్టి మనము ఎన్ని గంటలకు ఆన్ చేసినామో అన్ని గంటల నుంచి మనకు కౌంటింగ్ వస్తాయి. ఇప్పుడైతే మనకు వచ్చినది వచ్చేసి 10:23కి వచ్చింది పికప్ వచ్చేసి. సో దీంట్లో చూడొచ్చు మనము కమిషన్ చాలా తక్కువ తీసుకుంటాడు. సో డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 21.5 కిలోమీటరు. డ్రాప్ టైం వచ్చేసి 1 అవర్ 6 మినిట్స్. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 392 రూపాయలు. మనకు వచ్చేసి 365 రూపాయలు ఇచ్చినాడు. 365 రూపాయలు ఇచ్చినాడు మనకైతే. సో ఇక్కడ చూడొచ్చు కమిషన్ వచ్చేసి ఓలా కమిషను జస్ట్ 24 పైసలు మాత్రమే తీసుకున్నాడు. ఎక్కువే తీసుకున్నాడు అసలు. 24 పైసల కంటే ఎక్కువ తీసుకోలేదు, అది విషయము. సో ఇంకా పేడ్ టు థర్డ్ పార్టీస్ 26 రూపాయల .28 ఇది విషయము. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్ అని. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:23కి వచ్చింది. పికప్ వచ్చేసి BTM లేఅవుట్ అని ఉంది. ఓల్డ్ మెట్రాస్ రోడ్, ఓల్డ్ మడివాలా, సారీ మిస్టేక్ అప్పుడప్పుడు. ఓల్డ్ మడివాలా BTM లేఅవుట్. సో మడివాలా పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడ పికప్ చేసుకోండి కొంచెం ముందరకి. డ్రాప్ వచ్చేసి టీ దాసరల్లి, తెలుసు కదా నల్మంగళ రూట్ టీ దాసరల్లి అంటే. సో జస్ట్ ఇప్పుడు డ్రాప్ అయిపోయింది.
ఇంకెవరిని వస్తే చూద్దామండి. ఇక్కడ వచ్చేది కొంచెం లేటే కానీ తప్పదు, ఏది వస్తే తీసుకొని సిటీలో కలిసి పోతా ఉండాలి. ఈ సమయంలో అమౌంట్ కలిసి చూసుకుందామంటే ఈడే తెల్లవారులైనా పడుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఏది వస్తే తీసుకొని వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా. మనం ఎప్పుడు కరెక్ట్గా 10 అనుకోండి, అంటే 8:50 అట్లా లేచినాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయినా కూడా జస్ట్ 3 బుకింగ్లు కంప్లీట్ చేసినాము. ఇప్పుడు సమయం వచ్చేసి 2:01 అవుతుంది టైము. చూడొచ్చు కరెక్ట్గా 2:01 అవుతుంది టైము. సో ఎయిర్పోర్ట్కి వచ్చింది. అది కూడా ఎట్లుందంటే సో చాలా దారుణం. ఏదన్నా 2 వీలర్కి ఇచ్చే రేట్లు ఇచ్చినట్లు ఇస్తున్నారు. ఎయిర్పోర్ట్కి 25 కిలోమీటర్లకు 440 రూపాయలు అని చూపించింది ఊబర్లో. సో ఇంకేం చేస్తావు, అసలు బుకింగ్సే రావట్లేదు. వరస్ట్ అంటే వరస్ట్ బుకింగ్స్. అసలు జనాలు ఎక్కడ పోయినారేమో అర్థం కావట్లేదు. అదే ఇంక చెప్తున్నాను కదా అందరికి, ఇంకా దగ్గరలో పండగ వచ్చేసింది. పండగకి అందరూ ఇంకా లీవ్లు పెట్టేసింటారు 15వ తేదీ వరకు, మనకు డౌటేను. సో బుకింగ్ అయితే వచ్చింది, ఎందరు ముందు చూద్దామండి. ఇంకా పోతాండాలి, నిలబెట్టుకుంటే కాదనమాట. సో ఇట్లా చేసుకుంటే మనకు పొద్దున్నే అంతో ఇంత మిగులుతుంది. బుకింగ్స్ ఉంటే కానీ ఆ రేంజే వేరనమాట. అసలు ఇట్లా నిలబడాల్సిన అవసరం లేదు. సో డే టైంలోనే లేవు, ఇంకా నైట్ టైం ఎక్కడి నుంచి వస్తాయి. సో పికప్ డిస్టెన్స్ వచ్చేసి 750 మీటర్స్, టైం వచ్చేసి 2 మినిట్స్ చూస్తుంది. లేట్ చేయకుండా పోయి పికప్ చేసుకుందామండి ఎయిర్పోర్ట్కి. ఏదో పోయి వస్తే దగ్గర అంతో ఎంత మిగులుతుంది, లేకుంటే అది కూడా లేదు. ఇంకా లేట్ చేయకూడదు. ఇంకా బుకింగ్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. ఎయిర్పోర్ట్లో అయితే జస్ట్ ఇప్పుడే డ్రాప్ అయిపోయింది. సో ఊబర్లో ఎంత ఇచ్చినాడు దానికి చూద్దామండి. బుకింగ్ కేటగిరీ వచ్చేసి గోషెడ్ అను, డ్రాప్ టైం వచ్చేసి 25 నిమిషాలు, డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 24.5 కిలోమీటరు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 598 రూపాయలు. మనకు వచ్చేసి 423 రూపాయల .34 ఇచ్చినాడు. టోల్ యాడ్ అయింది. టోల్ వచ్చేసి సపరేట్, అది 115 రూపాయల .1 ఇచ్చినాడు. ఇంకా బుకింగ్ మనకు ఆల్రెడీ వచ్చింది, ఊబర్లోనే వచ్చింది. టెర్మినల్ 2లో పికప్ చూడొచ్చు. ఇక్కడ T2 అది గోషెడ్ అని అంట. చూద్దామండి ఎంత ఇస్తారు దీనికి. ఆడ బొక్కలాగి ఇంక నాకు ఎట్లుంటుందంటే అట్లా ఉంటుంది. అంత మంచి మాటలు, అంత గలీజ్ మాటలే వచ్చేసి అట్లా అయిపోయిన సిచ్యువేషను. కానీ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా భయ్యా, బాగా గుర్తుపెట్టుకోండి. ఓలా ఊబర్ బిజినెస్ గుడిసిపోయింది, బాగా మొగ్గ గుడిసిపోయింది. ఈ నెలలు పోటీల మీద పోటీలు పెట్టుకొని కొత్త యాప్స్ వచ్చి ఆ బ్లూ క్యాబ్స్ అంట, స్మార్ట్ క్యాబ్స్ అంట, బొక్క బొశానము, ఇంకా బొశానం అన్నీ వచ్చేసి బిజినెస్ బాగా దెబ్బతినిపోయింది. ఇంకో విషయం అంటే ఈ నెలలు ఏం చేస్తారంటే ఓలా ఊబర్ నెలలు వాళ్ళు పోటీకి వచ్చినారు కదా అని చెప్పి మనకి బిజినెస్ బాగా కావాలంటే వీళ్ళకి ఇంకో విషయం ఏంటంటే వీళ్ళకి కావాల్సిన కమిషన్ వీళ్ళకి వచ్చేస్తా ఉంటుంది. లాస్ ఏం లేదు. ఎవరికి లాసు, ఎవడైతే ఓన్ క్యాబ్ పెట్టుకున్నాడో వాడికే లాసు. వన్ కమిషన్ ఎంత వల్ల అంత పోతా ఉంటుంది. ఈ నెలలో ఏం చేస్తారు, మన మీద బడన ఎక్కువ చేస్తారనమాట. నాశనం అయితే మనమే. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను. సో క్యాబ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు అయితే కొంచెం ఆలోచించండి. ఇప్పుడు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి మీరు సంపాదించలేకపోతే ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది అనమాట. ఈఎంఐ కూడా రాదు ఒక్కొక్కసారి, అంత దారుణం అయిపోతుంది. సో కొత్త క్యాబ్లు కొనాలనుకున్న వాళ్ళైతే ఆలోచించండి. నేనైతే ఒకటే సజెషన్ ఇస్తాను, ఇన్ని రోజులు కొనమని చెప్పినాను, అంటే తీసుకోండి అని నా ఒపీనియన్ చెప్తా. అంటే ఇప్పుడు నా ఒపీనియన్ చెప్తున్నా, మీరైతే క్యాబ్లు కొనకండి. చాలా దారుణం అంటే దారుణంగా ఉంది. మీరే బాధపడాల్సి వస్తుంది. ఒకటే చెప్తున్నాను నేనైతే. అట్లీస్ట్ ఇంకా 2 రోజులు పోతే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ మెట్రో అది కూడా రెడీ అవుతుంది కదా, ఇంకా ఎండింగ్కి వచ్చింది. అది రెడీ అయిపోతే ఇంకా అక్కడ బుకింగ్స్ తగ్గిపోతాయి. ఏరియాను చూడు, బెంగళూరు సిటీ మొత్తం అంతా మెట్రో మహిమ అయిపోతుంది. ఇంకా కొన్ని రోజులు పోతే ఎయిర్పోర్ట్కి వేస్తారు. ఇంకా అది ఉన్నది బే ఉంచుకున్నదే బే అన్నట్లు అయిపోతుంది. అర్థమైందా? ఈ నాయలు ఓలా ఊబర్ కావచ్చు, ర్యాపిడో కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఇంకా 2 రోజులు పోతే మనం వాళ్ళ బానిసలు లెక్క బతకాల్సి వస్తుంది అనమాట. అట్లా అయిపోతుంది సిచ్యువేషన్. ఒకటే చెప్తున్నా, క్యాబ్లు అయితే కొనకండి. ఇంకో విషయం చెప్తే, ఇంకోటి ఊబర్ ఏదో స్లాట్ ఏదో మినీ బస్సులను వదులుతున్నాడు, ట్రావెలర్స్ బస్సుని. సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ మొత్తం వాడు బస్సులు పెట్టేసి ముందునే బుక్ చేసుకునే అట్లా పెట్టేస్తున్నాడు. అది కూడా కొన్ని రోజులు అయితే ట్రావెలర్స్ వాళ్ళకి ఏం మిగలదు అనుకోండి. కొన్ని రోజులు చూస్తారు, చూసిన రోజులు చూసేసి వాళ్ళు కూడా తీసేస్తారులే అనుకోండి. కానీ బిజినెస్ అయితే ఏం లేదు, ఎత్తిపోయింది సినిమా అయితే గిన. కొని బాధపడకండి. ఓ పక్క ఇప్పుడు రూమ్ రెంట్కి కట్టలేక, ఓ పక్క ఈఎంఐ కట్టలేక, ఓ పక్క మనం అప్పు చేసింటాం కదా, అప్పు కట్టలేక, మన పర్సనల్గా ఏదన్నా ఈఎంఐ తీసుకుంటే మొబైల్స్ కావచ్చు, ఏదన్నా ఇంట్లో సామాన్లు ఏది తీసుకున్నా కూడా దానికి ఈఎంఐలు కట్టలేక, క్రెడిట్ కార్డు ఒకవేళ మీ క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు తీసుకొని దానికి కట్టలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో మీరైతే క్యాబ్ కొనకండి. ఇంకా నాకు తెలిసినంత వరకు ఒక 4-5 నెలలు మీరు క్యాబ్ అనే జోలికే పోకండి. ఆ 4-5 నెలల తర్వాత ఎలా ఉందో బిజినెస్ తెలిసేంత వరకు మీరైతే క్యాబ్ జోలికి పోకండి. ఇదే చెప్తున్నాను నేను, వేరే ఏం లేదు. అర్థమైంది అనుకుంటా. సో క్యాబ్ తీసుకోవాలి అనుకునే వాళ్ళైతే పోస్ట్ పోన్ చేసుకోవడం చాలా మంచిది అనుకుంటాను నేనైతే గిన.
దాని గురించి ఏమన్నా అప్డేట్స్ వస్తాయి మళ్ళీ ఇస్తాను. ఇప్పుడైతే కొనకండి భయ్యా, చాలా దారుణంగా అంటే దారుణంగా వరెస్ట్ అంటే ఇంకా వాడికి ఏమైతుందంటే ఎక్కువ క్యాబ్లు వచ్చే కొద్దీ అమౌంట్ తక్కువనే చేసుకుంటూ వస్తున్నాడు కిలోమీటర్కి. మనల్ని బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాడు. వాడేమి ఇబ్బంది పెట్టట్లేదు, వాడికి కావాల్సిన అమౌంట్ వానికి వస్తుంది. వాని కమిషన్ ఎంత 10, 15, 20 రూపాయలు, ఒక్కొక్కసారి 30 రూపాయలు కూడా తీసుకుంటాడు. అట్లా అయిపోతుంది సిచ్యువేషన్. ఇంకా రీఛార్జ్ అంటారా, రీఛార్జ్ మొబైల్ మాత్రమే. నువ్వు క్యాబ్ తీసినా తీయకపోయినా కూడా నీకు కౌంటింగ్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు 30 రోజులకి తీసుకున్నావు అనుకో, 30 రోజులది నువ్వు అమౌంట్ ముందునే పే చేసి ఉంటావు. నువ్వు 30 రోజులు ఎప్పుడన్నా తీయచ్చు, ఎప్పుడన్నా నిలబెట్టుకోవచ్చు. వాడికి లాభమే కదా, నష్టం ఏం లేదు. సో అంత ప్లాన్ పకడ్బందీగా చేసుకొని నా కొడుకులు పెద్ద కుంభకోణం చేస్తున్నారు. ఈ ఓలా ఊబర్ యాప్స్ మొత్తం, ఓలా కావచ్చు, ఊబర్ కావచ్చు, ర్యాపిడో కావచ్చు, ఏదైనా కావచ్చు. ఫస్ట్ నమ్మయాత్రే డబ్బులు లేదన్నారు, ఇప్పుడు నమ్మయాత్రలో చేసేగిన డ్యూటీ చేసినా అనుకో అమౌంట్ కట్ చేసుకుంటారు వాళ్ళు, బుకింగ్ కింద అని చెప్పేసి. సో అలాగా అంటే రోజుకి ఇప్పుడైతే రోజుకు ఉంది, నిదానంగా పోతే కదా ఎలా చేస్తారంటే బుకింగ్ కట్ చేస్తారు. ఇదంతా ఒక స్కామ్, స్మగ్లింగ్. ఇదంతా చెప్పాలంటే స్మగ్లింగ్ మాదిరి చేస్తున్నారు వీళ్ళు. స్కాము ప్లస్ స్మగ్లింగ్ అనుకోవాలి చెప్పాలంటే. ఈ నెలకమే ఏడో లక్షలు సంపాదించి ఈ దొంగ డబ్బులు ఎన్నో వచ్చింటాయి, అవన్నీ తీసుకొచ్చి ఈ యాప్ల మీద పెట్టి ఇట్లా దీంట్లో లాస్ వచ్చినట్లు చూడొచ్చు. బ్లాక్ మనీ అంతా వైట్ మనీ చేసుకుంటే ఇదంతా పెద్ద స్కామ్ అనమాట. ఆ స్కామ్ని మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. అందరూ ఏమనుకుంటారా ఇది అనుకుంటా. ఫస్ట్లో పెట్టినప్పుడు బాగా ఇచ్చేస్తారు. ఒకప్పుడు ఓలా వాడు ఎలా ఇచ్చినాడు, ఓలా వాడు బాగా సంపాదించుకున్నాడు. దాని తర్వాత ఏం చేసినాడు, ఈ క్యాబ్ ఫీల్డ్ అనేది తీసేసి ఎక్కువ లేకుండా క్యాబ్ ఫీల్డ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టకుండా ఓలా S1 బైక్ అని పెట్టినాడు. ఓకేనా. సో అట్లా వాళ్ళు సంపాదించుకునేకి ఎన్ని దారులైనా తొక్కుతారు. మనం మాత్రం అలా పోలేం కదా. వాళ్ళని నమ్ముకొని పెట్టుకొని ఇట్లా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చేసుకుంటే మనం ఇబ్బంది పడిపోతాం, వాళ్ళేం బాగుంటారు. అందుకే చెప్తున్నాను. సో క్యాబ్ పెట్టాలనుకుంటున్న వాళ్ళైతే నాకు తెలిసినంత వరకు ఇంకా ఒక 6 నెలలు అయితే ఆగడం చాలా మంచిది. చాలా అంటే చాలా దారుణం. ఎందుకంటే ఇంక ఇప్పుడు మెట్రోలు అన్నీ స్టార్ట్ అయితే అదొక ఇబ్బంది. మళ్ళీ ఊబర్ స్లాట్ అని చెప్పేసి అది ఒకటి వచ్చింది కదా, బస్సు ఇది ట్రావెల్ బస్సు, అది పెట్టేస్తాడు. అప్పుడు ఇంకా బిజినెస్ బాగా పడిపోతుంది. మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చినాయి, మళ్ళీ ఊబర్ గ్రీన్ అంట, అవి సపరేట్. మళ్ళీ ఎవరెస్ట్ ఫ్లీట్, ఊబర్, ఇట్లా ఎన్నెన్నో వస్తూనే ఉంటాయి ఇంకా. సో మీరైతే 10 లక్షలు 12 లక్షలు పెట్టి చాలా బాధపడకండి. ఇంతవరకు పెట్టుకున్న వాళ్ళ చాలు. సో వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతుంటారో మీకు తెలియదు అనమాట. నేను పడే కష్టము మీరు పడకూడదు అని చెప్పేసి చెప్తున్నాను. అదే 10 లక్షలు ఉంటే దాని మీద వేరే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా మీరు ఏదైనా సంపాదించుకొచ్చాం. కానీ దీని మీద పెట్టుకొని ఇప్పుడు చాలా ఇబ్బంది పడకండి. సో 6 నెలల వరకు వెయిట్ చేయండి. తర్వాత ఏమన్నా అప్డేట్స్ ఉంటే నేనైతే ఇస్తాను. సో ఇదే విషయం అయితే మనకైతే బండ్లు అయితే ఉన్నాయి ఫుల్గా నేడ పికప్ పాయింట్లో కూడా. ఇప్పుడు పోయేటప్పుడు కూడా ఎంత దారుణంగా ఇస్తారు మీరే చూడండి. కిలోమీటర్కి ఒక్కొక్కసారి 9 రూపాయలు 9.5 రూపాయలు కూడా ఇస్తాడు. చూద్దామండి ఇప్పుడు పోయినప్పుడు మీకే అర్థమవుతుంది ఎంత ఇస్తాడు కిలోమీటర్. అది కూడా షెడన్ ఇచ్చినాడు మనకి, మీకే తెలుస్తుంది అంటే ఎంత దారుణంగా ఉంది బిజినెస్ అనేది. సో నైట్ టైం ఇలా ఇచ్చినప్పుడు ఇంకా డే టైంలో 14 రూపాయలు 13 రూపాయలు 15 రూపాయలు అట్లా ఇచ్చినాడు అనుకో, ఏం మిగులుతుంది. ఆ ట్రాఫిక్లో ఒక్కొక్క చోట అయితే గంట సేపు, నీకు 5 కిలోమీటర్లకే గంట సేపు పోవాల్సి వస్తుంది. అలాంటిదప్పుడు ఇబ్బంది అయిపోతుంది కదా. ఏం మిగులుతుంది చెప్పండి. ఆడ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ మార్చుకుంటేనే డీజిల్ ఆడే సగం తాగేస్తుంది ఆ గేర్లు మార్చడంలో. ఇంకా పోయే కిలోమీటర్స్ ఉంటాయి, 10 కిలోమీటర్లు కావచ్చు, 20 కిలోమీటర్లు కావచ్చు, దానికి డీజిల్ ఖర్చు అవుతుంది. బొక్క మనకి ఏం మిగిలిన 100-150 ట్రిప్పుకి. అట్లా ఎంత చేసే కానీ మిగులుతుంది. నీ మామూలుగా ఎర్నింగ్స్ కూడా చెప్తున్నా కదా, నాకు అంత మిగిలిందని. సో నాకు మిగిలింది చెప్పిన దాంట్లో మళ్ళీ బండి ఖర్చు ఎంత పోతుంది, బండికి రిపేర్ వస్తే ఎంత పోతుంది అనేది నేను ఎప్పుడు చెప్పలేదు. అది కూడా ఇంకా నెక్స్ట్ మనకి జనవరి 20వ తేదీ నుంచి కానీ లేకుంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కానీ ప్రతి ఒక్కటి కౌంట్ చేసి అన్నీ చెప్తాను. అప్పుడు ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. వామ్మో ఇంత రిస్క్ ఉంటుందా, మనం ఎంత కష్టపడాల్సి ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ప్రతి ఒక్కటి మీకే అర్థమవుతుంది, మీకే తెలుస్తుంది అనమాట. నేను చెప్పేది ఏం కాదు, సరేనా. ఏదైనా ఇప్పుడు మనకి ఎంతసేపు పికప్ అవుతుందో తెలియదు. సో పికప్ చేసుకొని డ్రాప్ అయిపోయిన తర్వాత చూద్దామండి. ఎయిర్పోర్ట్ నుంచి అయితే పికప్ చేసుకొని వచ్చేసినాను. నేను ఇప్పుడు వచ్చేసి కడిదాస్పురాలో ఉన్నా. సో దీనికి ఎంత ఇచ్చినారో చూద్దామండి. ఎయిర్పోర్ట్ నుంచి వచ్చిన బుకింగ్కి తెలిసి అంత పెద్దగా ఏం అమౌంట్ ఇచ్చినాడు. డబ్బే తెలుసు. వీడంతా ఎట్లా ఇస్తాడంటే ఎర్రి సార్ ఏంటి సార్ అది వద్దు నింగేస్తుందాన్ని. అట్టుంది సిచ్యువేషన్ చెప్పాలంటే మామూలుగా లేదు సిచ్యువేషన్. ఈయన అమ్మ ఎంతమందికి పుట్టినాడో తెలియదోడైతే ఓలా వాళ్ళు ఊబర్లో బుకింగ్స్ లేవన్నమాట. ఊబర్లో తీసుకుంటాం కదా మనం, ఓలాలో తీసుకొని వచ్చినా అనమాట. మళ్ళీ వెంటనే వచ్చింది మనకి. ఎంతమందికి పుట్టినాడో తెలియదు వాడైతే ఇంకా దాన్ని మీరు వేరే రకంగా అర్థం చేసుకోండి. ఓలా వాడిని
వచ్చిండేది డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 41.5 కిలోమీటర్లు, డ్రాప్ టైం వచ్చేసి 58 నిమిషాలు క్యాష్ కరెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 720 రూపాయలు. మనకు వచ్చేసి కరెక్ట్గా 328 రూపాయల 0.85 ఇచ్చినాడు. వాళ్ళ బూతులు వస్తున్నాయి మీరేమను, ఎందుకంటే మనం ఇంత కష్టపడి ఇంత చేస్తే ఆడిచ్చే అమౌంట్కి ఎవరికైనా కూడా మండిపోతుంది అనమాట. అంత కోపం వస్తుంది లోపల కొడుక్కి. లంబడి కొడుకు అంటే పెద్ద లంబడి కొడుకు, ఓలా నా కొడుకు. చూడండి ఒకసారి ఇంత దారుణంగా తీసి ఎట్లా చెప్పండి. వచ్చిన కిలోమీటర్కి 10 రూపాయలు కూడా లేదాడ. వాళ్ళ అమ్మ వాడు అమ్మ అట్లా నా కొడుకులు ఎట్లుంటారంటే, మన దగ్గర పిక్కొని రోగాలు వచ్చి నా కొడుకులు ఎలా ఉంటారంటే, రోగాలు వచ్చి ఆ రోగాల బారిన పడి ఎంత సంపాదించినా సుఖం ఉండదు, ఏముండదు అనమాట. ఆ రోగంలో బాగా చేసుకోలేక ఎన్ని కోట్లు ఉన్నాయని ఇట్లా మోసం చేస్తుంటారు కదా. వాళ్ళ ఫ్యామిలీ కూడా సరిగ్గా ఉండదు అనమాట. వాళ్ళ ఫ్యామిలీలకు కూడా రోగాలు వచ్చి పడి చచ్చిపోతుంటారు అందరూ. ఎందుకంటే అంత ప్రజల సొమ్మే కదా, మన మీద పడి తినే సొమ్మే కదా. అందుకే అది విషయం గలీజ్ నా కొడుకు. అట్లా నా కొడుకులు మాట్లాడుకున్నంత మనకి ఊరిని మైండ్ చెడిపోతుంది. బుకింగ్ వేరేది వస్తే చూద్దామండి. అందరికీ నమస్కారం. నైట్ పడుకుంటే వేసిపోయినా, ఎక్కువ బిజినెస్ కాలేదు. కరెక్ట్గా 1400-1500 రూపాయలు అయింది, అంతకుమించి ఎక్కువ కాలేదు. బిజినెస్ మొత్తం దొబ్బిపోయింది. సో ఇంకా విషయం ఏంటంటే, ఇప్పుడే లేసా నేను. టైం కూడా చాలా ఎక్కువ అవుతుంది. ఫుల్ నిద్ర, ఇంకా ఏదో మత్తు వచ్చినట్లుంది. మత్తి ఇంజక్షన్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇప్పుడే ఫ్రెష్ అప్ వేసిన, వాష్రూమ్ వేసి, వాష్రూమ్లు ఉంటాయి ఇక్కడ పక్కననే ఆనందరావు సర్కిల్లో. సమయం చూడొచ్చు 11:24 అవుతుంది. మీకు సరిగ్గా కనిపిస్తుంది లేదు. ఇప్పుడే మొగం కడుక్కొని రెడీ అయినాను. తెల్లాడదామనే మనకు తెలిసిన నేను ఫస్ట్లో బెంగళూరుకి వచ్చినప్పుడు నాకు పరిచయం అయినాడు స్వామి అని చెప్పేసి, నారాయణ స్వామి. సో ఆయన ఫోన్ చేసినా, నేను ఎత్తలేదు. మళ్ళీ ఇప్పుడు చేస్తే విషయం ఏం అని అడిగితే, ఇట్లా టూర్ వాళ్ళప్ప మా ఫ్యామిలీ అంతా అనుకోండి. అంటే ఆయన క్యాబ్ డ్రైవరే. చాలా రోజులు ఇంకా ఎప్పుడోసారి వీలైనప్పుడు మాట్లాడుతాండే. ఇంక ఫోన్ చేసినాడు. విషయం ఏంటంటే ఇంక చెప్పినాడు, ఇట్లా పోలా శివమొగ్గ ఇదంతా తిరుక్కొని రావాలా మురుడేశ్వర్ అంతా. అంటే ఎట్లా మరి మాట్లాడినావా ఎట్లా అంటే, లేదు మాట్లాడాలి, నువ్వే వస్తానని చెప్పు, కన్ఫర్మ్ చెప్పు అన్నాడు. ఇప్పుడు 1 అర్ధగంట మళ్ళీ చేస్తా అన్నాడు. కిలోమీటర్కి 10 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇంకా తెలిసిన అందులో సాటి డ్రైవరు, ఇప్పుడు బిజినెస్ ఎలాగుందో తెలుసు. ఆయన కూడా ఒక్కొక్కసారి ఈ బిజినెస్ తట్టుకోలేక ఇంత దారుణంగా అవుతుందని ఏదో వేరే ఇది వైట్ బోర్డ్కి కూడా డ్రైవర్గా పోతున్నాడు. ఇంకెప్పుడు అట్లా ఆదివారం అట్లా లీవ్ దొరికినప్పుడు మామూలుగా తోలుకుంటున్నాడు ఓలా ఊబర్. సో కాబట్టి సర్లేనా పోదాంలే అని చెప్పినాను. టోల్స్ ట్యాక్స్ మొత్తం ఏమన్నా కండిషన్ ఉంటే అంతా ఆయన చూసుకుంటా అని చెప్పినాడు. కిలోమీటర్కి 10 రూపాయలు అయితే ఇస్తా ఉన్నాడు. సర్లేనా నీ ఇష్టం దాని ఉంది అని చెప్పిన. ఎందుకంటే ఆయన సాటి డ్రైవర్, మనకి రేపొద్దున డ్రైవర్లే హెల్ప్ చేసుకోకపోతే ఎవరు హెల్ప్ చేస్తారు, ఎవరు చేయరు కదా. అందుకని చెప్పేసి పోదాంలేనా అని చెప్పినాను. సో నాకు తెలిసి ఒక 2 రోజులు 3 రోజులు ఉంటుంది. ఇంక మంచి ట్రిప్ చెప్పాలంటే గిన, అంటే టూర్ మనకి వీడియో కోసం మంచిగా వస్తుంది. అదైతే గిన శివమొగ్గ మురుడేశ్వర్ అంటే చాలా బాగానే ఉంటుంది. సో కాబట్టి దానికైతే పోతున్నాం. ఈరోజు సాయంకాలం 6 గంటలకు బయలుదేరుతాము. సో ఈ వీడియో పెట్టడం కూడా కొంచెం లేట్ అవ్వచ్చు. ఇంక ఇప్పుడు మళ్ళీ అట్లీస్ట్ ఒక 500-600 అన్నా చేసుకొని పోవాలి ఇంటికి పోతా. ఒక డబ్బు కోసం కాదు కానీ, అంటే ఏదో బయట నేను నైట్ అనుకున్నా ఏదైనా బయట వేరే మేలు కదరా, అట్లీస్ట్ అంతో ఇంత వచ్చినా మనం మిగిలేది. ఈ ట్రాఫిక్లో ఇంత డీజిల్ వేస్ట్ అయ్యి మనకి డబ్బులు మిగలకుండా అయిపోయింది అనుకుంటా. అంటే సో లాస్ట్కి అయితే మనకి ఎట్లా వచ్చింది బుకింగ్. నైట్ 6 గంటలకు రమ్మన్నాడు. సరే ఈవినింగ్ 6 గంటలకు రమ్మన్నాడు. పోయేసి ఎన్ని గంటలకు బయలుదేరుతాము. సో ప్రతి ఒక్క అప్డేటు మీకైతే నేను ఇస్తూనే ఉంటాను. మంచి వీడియో అవుట్పుట్ ఏదైతే తీసుకుందాం మనము. మంచి వీడియో వస్తుంది చెప్పాలంటే గిన. సరేనా, నాకైతే ఆకలి అయితే పోయి తినేసి ఇంకా డ్యూటీ అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఒక 500-600 చేసుకొని ఇంటికి పోదామండి. ఒక 2 గంటల వరకు అట్లా చేసుకొని ఇంటికి వేసి ఒక 2 బాగా గుర్తుపెట్టుకుని ఎక్కడైనా పోయేటప్పుడు ఒక 4-5 జతలన్నా బట్టలు పెట్టుకోండి. ఎట్లా వచ్చి ఎట్లా పోతా తెలియదు కదా. ఆడైనా ఉండొచ్చు, స్టే చేయొచ్చు, ఏమైనా జరగచ్చు. కాబట్టి మనం ఎప్పుడు బాగా ఫ్రెష్గా ఉండేది చూసుకోండి. ఎవరి దగ్గర ఉన్నా అలా ఉన్నా కూడా టవాలు, సోపు అన్నీ పెట్టుకొని రెడీ చేసి పోండి. సో నేను కూడా అదే పని చేస్తాను. ఈవినింగ్ మొత్తం బండి అయితే బాగా నీట్గానే ఉంది, ఎక్కడ ఏమి గలీజ్ అయితే లేదు. బయట ఉన్నట్టు లైట్గా దుమ్ము ఉంది. సో దుమ్ము నోటి క్లీన్ చేసుకొని సాయంకాలం వెళ్ళిపోదామండి. ఇంకా సాయంకాలం మంచిగా వీలైతే అందరినీ వాళ్ళతో కూడా మాట్లాడి అందరితో చూసి, సో ఎక్కడ నిలబెట్టినప్పుడు మంచి ప్లేసెస్ అన్నీ చూద్దామండి. ఓకేనా. సో ఇప్పుడైతే మనము డ్యూటీ ఆన్ చేస్తున్నాం. ఇప్పుడు సమయం వచ్చేసి 11:52 అవుతుంది. సో డ్యూటీ అయితే ఆన్ చేసిన, ఓలానే ఆన్ చేసినాను, మిగతా యాప్స్ ఆన్ చేసుకున్నామండి. సో ఇప్పుడు విషయం ఏంటంటే
మనకు బాడీ కన్ఫర్మ్ అయిందంటే కన్నా వెళ్ళిపోవచ్చు. ఇంకా కన్ఫర్మ్ చేయలేదు, టెంపుల్లో ఉన్నాను అని చెప్పినాడు. సో కన్ఫర్మ్ అయితే మనం బాడీకి వెళ్ళిపోదామండి. ఇది విషయము. ఇప్పుడైతే ఏదైనా బుకింగ్ వస్తే ఇంటి సైడ్ వస్తే తీసుకొని అయినా వెళ్ళిపోవడమే. పోయేసి కొంచెం బండిని నీట్గా క్లీన్ చేసుకొని ఇది మన రేడియేటర్ వాటర్ ఉన్నాయో చూసుకొని, అలాగే వైపర్ వాటర్ పోసుకొని, ఇంజన్లో ఆయిల్ చెక్ చేసుకొని, కండిషన్ ఎలా ఉందో చూసుకొని ఒకటేసారి ఇంకా మనం స్నానం చేసి అయిపోయిన తర్వాత, బండి పని అయిపోయిన తర్వాత, చెక్ చేసుకునేది అయిపోయిన తర్వాత పోయి స్నానం చేసి బట్టలు పెట్టుకొని రెడీ అవ్వడమే. ఇంకా ఇది విషయం. బుకింగ్ ఏదైనా వస్తుందేమో చూద్దామండి. ఇప్పటికైతే ఇది రాలేదు ఇంకాను. ఇంటికైతే వచ్చేసినాను. సో ఇంకా మనం బాడీకి పోవాలి కదా, మొత్తం నీట్గా బండిని మొత్తం కడిగేసిన ఎప్పుడో జస్ట్. సో మీరు అక్కడ చూడొచ్చు, అది ఫిల్టర్ నీళ్ళు వాటర్ అది. సో అక్కడ వేస్ట్ వాటర్ వస్తాయి కదా, వేస్ట్ వాటర్తో అనేది బండి మొత్తం నీట్గా కడిగేసిన ఎప్పుడో జస్ట్ ఇంకా కడిగేసినాను. సో టైం వచ్చేసి ఇప్పుడు 3:59 అవుతుంది. ఇటు నుంచి ఒక 300 మీటర్స్ పోతే మా ఇంటికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయేసి మొత్తం ఎర్నింగ్స్ చూద్దామండి. చూడొచ్చు మీరు, బండి కడిగింది మొత్తం అది వాటర్ని కింద బండి చూడొచ్చు. వాటర్ మొత్తం కడిగిన నీళ్ళు పోసేంత. మాకు ఇక్కడ ఏమంటే నీళ్ళు కరువు లేదు, అక్కడ ఫిల్టర్ నీళ్ళు అది ఉంది. అక్కడ మీకు కనిపిస్తుంది అదో అదో ట్యాంక్ కూడా ఉంది. అక్కడ వేస్ట్ వాటర్ పోతున్నాయి చూడండి. ఆ కరెంటు స్టార్టర్ పెట్టి ఉంది కదా, ఆ స్టార్టర్ పెట్టి పక్కలా పోతున్నాయి చూడొచ్చు అక్కడ కరెక్ట్గా. సో బండిని అయితే మొత్తానికి నీటికి గడిగి పడేసినాను. నేను డైలీ నాకు నీళ్ళు అవైలబుల్ కాబట్టి క్యాన్ వేసుకొచ్చేకపోయినప్పుడు, లేకపోతే ఇట్లా టీ దాకా వచ్చినప్పుడు బండిని వేసుకొని వచ్చాను అనమాట. పొద్దున్నే పూట్ల మామూలుగా బండిలో పోతుంటే ఇంక ఎప్పుడైనా కారు పోయేసి అట్లా కారు వేసుకొని పోయేసి అట్లా నీటికి కడిగేసి డ్యూటీకి ఎక్కుతాంట అనమాట. నేను కడగలేదు. సో ఈరోజు కడిగేసి నేను ఎట్లా బాడీ పోతున్నాం కాబట్టి. సో ఫస్ట్ అయితే మనం ఎర్నింగ్స్ చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి మనము మొత్తం 2 యాప్స్లో మాత్రమే చేసినాము. ఒకటి ఓలాలో, ఒకటి ఊబర్లో చేసినాము. ఓలాలో వచ్చేసి 9వ తేదీ నైట్ మాత్రమే కౌంటింగ్ ఉంటుంది, మార్నింగ్ చేసినట్టు కౌంటింగ్ ఉండదు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఓలాలో 2 బుకింగ్లు చూడాలి 9వ తేదీ నైట్ వచ్చేసి, అలాగే ఊబర్లో 3 బుకింగ్లు చూడాలి 9వ తేదీ నైట్ వచ్చేసి. సో ముందుగా వచ్చేసి మనము ఓలాలోనే చూద్దామండి. సో వ్యూ దీనిని ఇలాగా కౌంట్ చేద్దామండి. 9:48కి వచ్చింది నైట్. సో అది వచ్చేసి ₹198.21, సారీ 21 అదే 21 పైసా, ₹198 పైసలు ఏమవసరం లేదు. సో డైరెక్ట్ కౌంట్ చేద్దామండి పైసలతో ఏమవుతుంది. దాని తర్వాత వచ్చేసి ₹365. సో ప్లస్ ₹365. దాని తర్వాత వచ్చేసి ఊబర్ 10వ తేదీ చూడాలి. 10వ తేదీ వచ్చేసి టోటల్ వచ్చేసి ₹853. సో ప్లస్ ₹853. అలాగే ఊబర్లో చూడాలి. ఊబర్లో వచ్చేసి 3 బుకింగ్లు చూడాలి 9వ తేదీ. అక్కడ పైన మీకు కనిపిస్తుంటుంది ఆల్రెడీ. సో 1, 2, 3. ఇది వచ్చేసి ₹158 ప్లస్ ₹158. దాని తర్వాత వచ్చేసి క్యాన్సిల్ అయింది. 158 అయిపోయిన తర్వాత దాని తర్వాత ₹110. 110. దాని తర్వాత వచ్చేసి 9వ తేదీ నైట్ లాస్ట్ బుకింగ్ ఇది. ₹193 ప్లస్ ₹193 ప్లస్ దాని తర్వాత వచ్చేసి ఇంకా 10వ తేదీ చూడాలి. సో 10వ తేదీ వచ్చేసి మనకి 3 బుకింగ్లు చేసినాము ₹461. ₹461. ఇది విషయం చూడండి. నిన్న నైట్ నుంచి 9 గంటల నుంచి అనుకోండి, ఇప్పటి వరకు ఇప్పుడు వచ్చేసి టైం 4 అవుతుంది కరెక్ట్గా. ఇంకా బండి గడిగా ఆడనుకో 1 గంట సేపు అనుకోండి, అంటే 3 గంటలకు వచ్చినాం వీటికి. సో ఎన్ని అవర్లు అనేది కౌంట్ చేసి అది కూడా చెప్తాను. సో ఇప్పటికైతే ₹2,338. ఇందులో డీజిల్కి వచ్చేసి మనకి తిరిగిన కిలోమీటర్లు కూడా చూడలేదు. ఇంకా 184 కిలోమీటర్లు తిరిగినాము, అది కూడా రికార్డ్ చేద్దామండి. సో డీజిల్కే మనకి ఖచ్చితంగా ₹1000 అవుతుంది. నాకు మిగిలింది ఏంటి ₹1,338 మిగిలింది. ఇంత దారుణంగా అయితే అట్లా చెప్పండి. ఎన్ని అవర్లు చేసినామంటే అన్ని అవర్లు చేసినాము. సో మనం అవర్లు అయితే 8 నుంచి 8, 10, 12 అవర్లు. 12 అవర్లు 8, సరే 9 అనుకోండి, ఓకేనా. 12 అవర్లో 9, 10, 11, 12, 1, 2, 3 కరెక్ట్గా అంటే 19 అవర్లు ఆన్లైన్ అవర్లో ఉన్న. ఆన్లైన్ అవర్స్ వచ్చేసి 19 అవర్స్. సో 19 అవర్స్ అంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా బుకింగ్లు వచ్చేసి దాంట్లో కౌంట్ చేసేగిన టోటల్ బుకింగ్స్ దీంట్లో ఒక 3, దాంట్లో ఒక 2, 5 బుకింగ్లు ఊబర్లో వచ్చేసి, ఓకేనా. ఓలాలో వచ్చేసి 5, ఇది దీంట్లో ఒక 2 అనుకోండి, 5, 11 బుకింగ్లు చేసినాం టోటల్.
ఎంత దరిద్రంగా ఉంటే అంత దరిద్రంగా ఉంది. అందుకే సో మన అతను అయితే పిలిచినాడు బాడీకి, దానికైతే వెళ్తున్నాము. నాకు బెంగళూరుకి వచ్చినప్పుడు మొట్టమొదట పరిచయం అయినాడు ఆయన. సో ఆయన కూడా డ్రైవర్ అయినా ఫ్రెండ్, బాగా క్లోజ్ అనమాట. సో ఆయన పిలిచినాడు కాబట్టి పోతున్నా ఇప్పుడైతే నేను. సో 300 కిలోమీటర్లు కూడా చూద్దామండి మనం. అలాగే ఒకసారి ఇరికేసుకుంటే క్యాప్చర్ చేసుకుంటే 300 కిలోమీటర్లు వచ్చేసి 184 కిలోమీటర్లు తిరిగినాం. అది విషయము. చాలా పెద్ద లాస్ అంటే పెద్ద లాసు. 19 అవర్లు డ్యూటీ చేయడం అనేది చాలా అంటే చాలా ఘోరమైన పరిస్థితి. డ్రైవింగ్ ఫీల్డ్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతూ ఉంటుంది. బిజినెస్ ఎంత దారుణంగా పడిపోయిందో మీకు బాగా అర్థమవుతూ ఉంటుంది. సో మీకైతే నేను చెప్పేది ఒకటేను, ఇప్పుడు క్యాబ్లు తీసుకోవాలనుకుంటే అయితే పోస్ట్ పోన్ చేసుకోండి. సో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఉంటే నేనే చెప్తా. బిజినెస్ బాగున్నప్పుడు, బిజినెస్ బాగాలేనప్పుడు మీరు క్యాబులు తీసుకొని దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోకండి. అది విషయము. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్.